నెల్లూరు జిల్లా సంఘంలోని వెలుగు కార్యాలయంలో సీడ్ క్యాపిటల్ లబ్దిదారులైన మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ, ఆర్సెట్, స్వర్ణ భారత ట్రస్ట్ మరియు బ్యాంక్ అధికారుల ఆధ్వర్యంలో మహిళలకు వీడియో ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వెలుగు డీపీఎం మధుసూదన్ రావు మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గతంలో సంఘం మండలంలో 22 మంది మహిళలకు ఒక్కొక్కరికి 40,000 రూపాయల చొప్పున సీడ్ క్యాపిటల్ రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. అలాగే గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన మహిళలకు కేవలం 6% వడ్డీతో అదనంగా 75,000 రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. మహిళలు తమ వ్యాపారాలను మరింత విస్తరించుకోవడానికి పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా 35% వరకు సబ్సిడీ అందుబాటులో ఉందని వివరించారు. ఈ పథకం ద్వారా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలు పొంది చిన్న వ్యాపారాలను పెద్ద స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని మధుసూదన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ కాసయ్య, కెనరా బ్యాంక్ ఫైనాన్షియల్ లిటరసీ డిస్టిక్ కోఆర్డినేటర్ రవిశంకర్, ఏపీఎం రవిశంకర్ రెడ్డి, నాన్ ఫార్మ్ ఏపీఎం నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీడ్ క్యాపిటల్ లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా డిఆర్డీఏ నుంచి డీపీఎం గారు, ఈపీఎం గారు, అదేవిధంగా ఆర్సెట్ టోటల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్వర్ణ భారత ట్రస్ట్ అనేటువంటి డైరెక్టర్ గారు, అదేవిధంగా కెనరా బ్యాంక్ నుంచి ఏపీసీ బ్యాంక్ నుంచి కూడా సార్ రాబోతుంది. ఈ శిక్షణా కార్యక్రమం సీడ్ క్యాపిటల్ మీద జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో అసలు సీడ్ క్యాపిటల్ అనే ఉద్దేశం ఏంటి, ఆ తీసుకున్న రుణాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, దాని ద్వారా అదనంగా మళ్ళా రుణం కావాలంటే ఏం చేయాలి, అసలు తీసుకున్న వాటిని ఏమేమి వ్యాపారాలకి ఉపయోగిస్తున్నారు అన్న దాని మీద ఇక్కడ వాళ్ళకి శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా సీడ్ క్యాపిటల్ అనేది ఈ మండలంలో 22 మందికి గతంలో సీడ్ క్యాపిటల్ 40,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. అవి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న దానికి తినుబండాలకు సంబంధించినటువంటివి కానీ, ఏదైనా బేకరీకి సంబంధించినవి కానీ, రకరకాల చిన్న చిన్న వ్యాపారాలకు 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 40,000 రూపాయలు ఎవరైతే ఉపయోగించుకొని మళ్ళీ తిరిగి పూర్తిగా చెల్లించారో వాళ్ళకి అదనంగా మళ్ళీ 75,000 రూపాయలు రుణాన్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 6% ఉంది, 10 రూపాయల వడ్డీ ఉంటుంది. ఇది ఇలా తిరిగి చెల్లిస్తూ ఉంటే 75,000 రూపాయలని కూడా తీసుకొని మళ్ళీ తిరిగి చెల్లిస్తే హైర్ ఆర్డర్ ఎంటర్ప్రైన్మెంట్లో భాగంగా మనకి పీఎంఎఫ్ఎంఈ అని స్కీమ్ ఉంది, ప్రధాన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. దానిలో భాగంగా మనకి సబ్సిడీ స్కీమ్స్ కూడా దీనికి రిలేటెడ్గా ఉన్నాయి. దాంట్లో మనకి సబ్సిడీ 1,35,000 చొప్పున 35% ఉంటుంది. దాంట్లో వీళ్ళు యాక్టివిటీస్ ఇంకా పెంచుకోవాలంటే 5 లక్షలు 10 లక్షల యూనిట్లు కూడా హైర్ ఆర్డర్ ఎంటర్ప్రైన్మెంట్ స్కీమ్లో ఉపయోగించుకోవచ్చు. దానికి సంబంధించి తీసుకున్న రుణాలు ఎలా ఉపయోగించుకోవాలి, ఆ డబ్బులను ఎలా ఆదా చేసుకోవాలి దాని మీద కొంచెం వీడియో రూపంలో కూడా వాళ్ళకి నేను చూపించడం. దీని మీద అందరూ కూడా సార్లు ఆ బ్యాంకుల నుంచి ఏ స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్ గురించి కానీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. అవన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతుంది.